ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ వ్లాగ్ ఏంటి అంటే జస్ట్ మేమైతే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసామండి. సో దాని అరేంజ్మెంట్సే ఈ వ్లాగ్. ఇంకా అందులో భాగంగా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసాము. స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర అయితే పెట్టుకున్నామండి. 6 kgs రైస్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా, సో ఒక పెద్ద డేక్షా అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిందైతే బిర్యానీ కోసం కాదు, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాం ఫస్ట్. ఇంకా అందుకే ఈ లోపు అయితే మేము చికెన్ క్లీన్ చేసేసి నీట్గా వాష్ చేసి ఇంకా దానికి మసాలాను మొత్తం పట్టించేసామండి. దీంట్లో వేయకుండా ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఏమైనా పౌడర్స్ వేయాల్సినవి ఉంటే అవన్నీ వేసేసి చక్కగా ఇంకా డేక్షాలో వేసేసాము. కుక్ చేసుకుంటున్నాము. కొంచెం హెవీగా ఉండటం వల్ల ఇద్దరు కలుపుతున్నారు. ఈ చికెన్ కర్రీలో అయితే మేము వాటర్ ఏమి వేయట్లేదండి, ఎందుకంటే చికెన్ కుక్ అయ్యే కొద్దీ ఊరి వాటర్ అయితే వస్తాయి కదా, అదే గ్రేవీకి సరిపోతుంది. చూస్తుందండి, ఇలానే కుక్ అవుతుంది. చూసారా, ఈ వాటర్ మొత్తం మేము వేసింది కాదండి, చికెన్లో నుంచి వచ్చిన వాటరే. కొంచెం నీళ్ళగా ఉంది కదా, కొంచెం చిక్కగా పడితే సరిపోతుంది గ్రేవీ అనేది. ఇంకా ఈ మధ్యలో అయితే ఉప్పు అయితే టేస్ట్ చేస్తున్నాము. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే టేస్ట్ చేసుకొని సరి చేసుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడే టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కుక్ అయింది కదా, ముక్క అయితే ఉడికిందో లేదో అని చెక్ చేస్తున్నారు. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకుందాము. అంటే అదేనండి, బిర్యానీ అంటే బగారా రైస్. ఇంకా దానికోసం అయితే ఒక పాత్ర పెట్టేసి ఆయిల్ అయితే వేసేస్తున్నారు. మీకు ఎగ్జాక్ట్ క్వాంటిటీ కానీ లేకపోతే ప్రొసీజర్ కానీ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే క్లియర్ కట్గా వీడియో అయితే చేసి పెడతాను. ఇంకా ఈ బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ కూడా వేసేసాము. ఆ తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసాము. ఎక్కడ అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొంచెం కుక్ అయితే ఇంకా పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారా, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా నీట్గా ఒలుచుకొని వాష్ చేసుకున్నవైతే వేసుకోవాలండి. ఇంకొకసారి మిక్స్ చేసేస్తే ఈ స్పైసెస్ ఫ్లేవర్ కానీ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ కానీ చక్కగా పట్టుకుంటాయండి. ఇంక ఇప్పుడైతే కట్ చేసుకున్న టొమాటోస్ వేసేసుకోవాలి. ఒకసారి కదుపుకొని కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం అయితే కుక్ అయ్యాయి కదా, ఇంకా ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం చేస్తున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి. మేము ఇక్కడ ఎక్కువ వేస్తున్నట్టు అనిపించవచ్చు, కానీ రైస్కి తగ్గట్టు వేసామండి, కరెక్ట్గానే సరిపోయింది. ఇంకా బాగా మిక్స్ చేసేసుకుందాము. జింజర్ గార్లిక్ పేస్ట్ ఏంటి అంటే కదపకపోతే కింద అయితే అడుగంటిపోయిద్దండి. ఇంకా ఇదైతే కొంచెం కుక్ అయింది కదా, ఇంకా మేము తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఎసరు అయితే వేసుకోవాలి. ఎసరు కూడా వేసేసుకున్నాము. ఒకసారి బాగా కలుపుకోవాలి, ఎందుకంటే వాటర్లో మొత్తం మిక్స్ అవ్వాలి కదా. స్పైసెస్ వేసాము, పుదీనా, కొత్తిమీర వేసాము, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము, అన్నీ వేసాం కదా, బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది.
ఈ ఎసర్లోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాము. అలా కాసేపు మూత పెట్టి కుక్ చేస్తే ఎసరైతే వచ్చేసింది మనకి. ఇంకా వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్లో వాటర్ని వార్ చేసి రైస్ కూడా వేసేసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే బాస్మతి రైస్, నార్మల్ రైస్ 2 రకాల రైస్ అయితే తీసుకున్నామండి. ఈ రకంగా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాము రైస్ అయితే. అంటే బాగా బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత నార్మల్ రైస్, అలా 2 రైసెస్ అయితే వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే రైస్ మొత్తానికి మసాలాలన్నీ పట్టుకుంటాయండి. ఇంకా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడమే లేట్. ఇక్కడైతే ఫుడ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా 2 ప్లేట్స్ అయితే అలా తీసి పెట్టాము పక్కన. ఫస్ట్ ప్లేట్స్ అంటారు కదా, సో అలా ఫస్ట్ అయితే తీసి 2 ప్లేట్స్ పక్కన పెట్టేశాము. ఇంకా ఇప్పుడైతే ప్యాకింగ్ సెషన్ అండి. సో మేమైతే ఈ ప్యాకెట్స్ అనేవి బయట నుంచి కొనుక్కొని తీసుకొచ్చాము. ఇంకా ప్యాక్ చేస్తున్నాము. రైస్ అయితే మావే వేస్తున్నారు. ఈ రకంగా మావి వేస్తుంటే నేనైతే పిన్స్ కానీ థ్రెడ్స్ కానీ అవైతే కడుతూ ఉన్నాను. చూసారు కదా, రైస్ అయితే ప్యాక్ చేసేసాము. ఇంకా మా మమ్మీ మా చెల్లి ఇద్దరు కలిసి అయితే కట్టాను చికెన్ అయితే ప్యాక్ చేస్తున్నారండి. ఈ రకంగా ఇలా అన్నీ ప్యాక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక కవర్లో అయితే రైస్ ప్యాకెట్, చికెన్ కర్రీ ప్యాకెట్, అలానే కట్టా ప్యాకెట్ 3 వేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా అలానే ప్లేట్స్ అయితే ఇవి తీసుకొచ్చామండి. మాకు కరెక్ట్ ప్లేట్స్ అయితే దొరకలేదు. ఇంకా ఆ టైంలో అయితే ఈ ప్లేట్స్ తీసుకొచ్చాము. ఇవేంటంటే ఎక్కువ ఫోల్డ్ అవ్వట్లేదండి, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా మనం అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అవన్నీ ఒక బ్యాగ్లో అయితే సర్దేసుకొని ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అలా రోడ్ మీదకి వచ్చేసాము. మీకు కనుక ఈ అడ్రస్ తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఒకసారి. నాకు తెలిసి ఇది చూడగానే చాలామంది గెస్ట్ చేసేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇలా బ్యారేజ్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదండి, చల్లటి గాలి వస్తూ. ఇంకా ఒక్కొక్కరికైతే ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేస్తున్నామండి. ఏదో గొప్పలకి పోయి వీడియో అయితే షేర్ చేయట్లేదు నేనైతే. జస్ట్ ఈ వీడియో చూసి ఒకరికి ఇచ్చినా కూడా అది హెల్పింగే కదండి. నా వీడియో చూసి ఒకరికి హెల్ప్ చేశారు అన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. సో మీరు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, నేనైతే గొప్పలకి పోయితే వీడియో అయితే యూట్యూబ్లో షేర్ చేసుకోవట్లేదు. నాకు షేర్ చేసుకోవాలి అనిపించి నేనైతే యూట్యూబ్లో పెడుతున్నానండి. సో మీకు కనుక అలా అనిపిస్తే కనుక జస్ట్ నా వీడియో అయితే ఇగ్నోర్ చేసేయండి. ఆల్మోస్ట్ 1 అయితే అయిపోయిందండి. మొత్తం రెడీ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయ్యేసరికి
ఇంకా పీపుల్ అయితే ఎక్కడెక్కడ ఉన్నారు అని ఫైండ్ అవుట్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా ఈ రకంగా అయితే మేము డిస్ట్రిబ్యూట్ అయితే చేసేసి ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి. చూసారు కదా ప్లేస్ అయితే ఎంత బాగుందో. అసలు నేచర్ అంటే నేచర్ అండి. చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇంకా వీడియో అయితే ఎక్కువ లాగ్ అవుతుందని నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. సో చూసారు కదండి నా డైలీ లైఫ్ లో జరిగిన వన్ డే అయితే. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే మంచి మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్.